पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। శ్రీమద్ భగవద్గీత మనం ఎందుకోసం అధ్యయనం చేస్తున్నాము అంటే మన దుఃఖం పోవటం కోసం, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడటం కోసం. ఇది మనం ముందే చెప్పుకున్నాం. కేవలము మన దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి, అలాగే ఈ జనన మరణ చక్రం నుంచి మనం బయటపడటానికి అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము, అసహనము, అసంతృప్తి, ఇలా ఎన్నో రకాలుగా ఈ దుఃఖం మనకి అనుభవం మనకి వస్తూ ఉంది. ఈ దుఃఖం నుంచి మనం బయటపడటం కోసం, అలాగే జన్మలు అంటున్నారు, మరలా ఇంకా ఎందుకు దుఃఖభూయిష్టమైనటువంటి ఈ జన్మలు ఎందుకు? దుఃఖాలయం అశాశ్వతం జన్మ అని మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నప్పుడు మరలా ఎందుకు మనం జన్మ తీసుకోవాలి? కాబట్టి మరలా జన్మ లేకుండా చేసుకోవాలి. ఈ జనన మరణ చక్రం నుంచి మనం బయటపడాలి. ఈ సంసారం అనేటటువంటి ఊబి నుంచి మనం బయటపడాలి. అందుకు మనకు శ్రీమద్ భగవద్గీత. సరే, బాగానే ఉంది. ఇప్పుడు అసలు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది? దుఃఖం ఎందుకు వచ్చింది అంటే అజ్ఞానం వల్ల వచ్చింది అన్నది మనం ఇప్పటివరకు కూడా తెలుసుకున్నాం. భగవద్గీత సాంఖ్యయోగము మనకు స్పష్టంగా ఈ విషయాన్ని తెలియచేయటం జరిగింది. అజ్ఞానం అంటే ఏమిటి? నీవు ఈ దేహము అనుకోవటమే అజ్ఞానము. ఈ దేహము నేను అనుకోవటమే అజ్ఞానము. ఇది ముఖ్యమైనటువంటిది. శ్రీమద్ భగవద్గీత మనకు స్పష్టంగా తెలియచేసింది. ఏమని? మన తండ్రి మనకు స్పష్టంగా తెలియచేశారు. ఏమని తెలియచేశారు? అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఈ దేహం అంతమైపోయేటటువంటిదే. నీవు నాశనం కానటువంటి వాడివి. నీవు నాశనం కానటువంటి వాడివి. నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి నీవు. ఆత్మవాన్ భవ, ఆత్మస్వరూపంగా ఉండు అని మన తండ్రి మనకు స్పష్టంగా చెప్పారు. ఇక్కడ మనకు గోచరించేటటువంటిది ప్రతిదీ కూడా పంచభూతాత్మకమైనటువంటిదే. ఇవన్నీ కూడా మారుతూ ఉన్నాయి, నశిస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా నేను గమనించగలుగుతున్నాను. ఈ స్థూల దేహం దగ్గర నుంచి మనస్సు, ప్రాణము, అలాగే ఈ చరాచర సృష్టిని అంతటినీ కూడా నేను గమనిస్తూ ఉన్నాను. గమనించేటటువంటి నేను గమనిస్తున్నటువంటి ఈ ప్రకృతికి భిన్నంగా ఉన్నాను. ఇక్కడ ఈ నామరూపాలకు వేరుగా నేను ఉన్నాను. నేను నిరాకారమై ఉన్నాను. నిరాకారం అవ్వటం వల్ల నేను ఏ అద్దు లేకుండా సర్వవ్యాపకమై ఉన్నాను. సర్వవ్యాపకమైనటువంటి నిరాకారమైనటువంటి నాకు ఏ అవయవాలు కూడా లేనే లేవు. ఏ భాగాలు ఏ అవయవాలు లేనటువంటి నేను కర్తను కాదు, భోక్తను కాదు.
కర్తృత్వ భోక్తృత్వాలు లేని నాకు జన్మలు కూడా లేనే లేవు. నిరాకారమైనటువంటి నాకు ఈ జనన మరణాలతో ఏ సంబంధము లేదు. అలాగే ఈ వికారాలు అన్నీ కూడా ఈ దేహానికి సంబంధమైనటువంటివి, అంటే ఈ పంచకోశాలకు సంబంధమైనటువంటివి. నాకు ఈ వికారాలతో ఏ సంబంధము లేదు. నేను నిర్వికారమై ఉన్నాను, నేను నిరంజనమై ఉన్నాను. ఇవన్నీ కూడా మనం సాంఖ్యయోగంలో అవగాహన చేసుకున్నాం. స్పష్టంగా మన తండ్రి మనకు, నీవు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి, దేహానికి పరిమితమై లేవు. ఇప్పటి వరకు నీవు పరిమితమైనటువంటి ఈ దేహమే నేను అని అనుకున్నావు. నీవు దేహం కాదు, నీవు అపరిమితమైనటువంటి అనంతమైనటువంటి ఆత్మస్వరూపానివి. కేవలము సచ్చిత్ ఆనంద స్వరూపానివి నీవు, ఆత్మస్వరూపానివి నీవు. ఆత్మస్వరూపుడవైనటువంటి నీవు ఇంతకు ముందు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, రేపు ఉంటావు. ఈ దేహాలు నాశనమైపోయేటటువంటివే. కాబట్టి నీవుగా ఉండాలి. ఆత్మవాన్ భవ, ఆత్మవాన్ భవ అని మన తండ్రి ఆ విధంగా మనల్ని ఆశీర్వదించారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి? ఇప్పటి వరకు కూడా నీవు కానటువంటి దేహము నీవు అనుకొని ఇక్కడ జీవితాన్ని సాగించటం జరిగింది. కానీ ఇప్పుడు మన తండ్రి మనకు స్పష్టంగా అవగాహన కలిగించారు. మనం ఆలోచించినప్పటికీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది, నేను ఈ దేహం కాదు, దేహానికి భిన్నంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అని ఆలోచిస్తే మనకు కూడా అర్థమవుతుంది. ఆత్మగా నీవు యథార్థము, దేహంగా నీవు యథార్థం కాదు. నీవు దేహం కాదు, నీవు దేహం కాదు, నీవు ఆత్మస్వరూపానివి. ఇది స్పష్టంగా మనకు అర్థమైంది, అవగాహన చేసుకున్నాము కూడా. అయితే ఇప్పుడు అజ్ఞానం పోయినట్లేనా అనేది. ఏమిటి అజ్ఞానం? నేను దేహము అనుకోవటమే అజ్ఞానం. ఇదంతా కూడా మనకు మన తండ్రి చెప్పిన తర్వాత భగవద్గీతలో మనం సాంఖ్యయోగం ఇంత స్పష్టంగా అవగాహన చేసుకున్న తర్వాత మన అజ్ఞానం పోయి తీరాల్సిందే. ఎవరో దోవైపోయేవాళ్ళు చెప్పింది కాదు ఇది. సాక్షాత్తు మన తండ్రి మనకు చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నారు. భగవాన్ ఉవాచ. మరి ఇప్పుడు ఏం చేయాలి అని అర్థమైంది. ఏది అర్థమైంది? నేను దేహము కాదు, నేను ఆత్మస్వరూపము అనేటటువంటిది స్పష్టంగానే అర్థమైంది. ఇప్పటివరకు దేహం అనుకున్నాను, ఇంకా నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని. బాగుంది. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానము వల్ల కలిగినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలాలు దేహానికి అనుభవానికి రావాలి.
ఇప్పుడు దాకా దేహం ఎలాంటి అనుభవం పొందుతుంది? అజ్ఞానం దృష్టితో ఉండి నేను దేహము అనుకుంటూ ఈ జీవితాన్ని సాగిస్తూ ఉంది ఈ దేహం. ఈ జీవితం ఈ విధంగా అజ్ఞాన దృష్టితో సాగుతూ ఉన్నప్పుడు మనకు ఎటువంటి ఫలాలు లభిస్తూ ఉన్నాయి అంటే, అప్పుడప్పుడు ఏదో సుఖంగా శాంతిగా అనిపించిన ఒక చిన్న మెరుపులాగా జీవితంలో ఎక్కువ భాగం దుఃఖమే అన్నది మనకు తెలుసు. దుఃఖం కాక మరి ఏది లేదు అన్నది కూడా మనకు స్పష్టంగానే తెలుస్తూ ఉంది. దీని నుంచి బయటపడాలనే కదా మనం ఈ ప్రయత్నం అంతాను. మరిప్పుడైతే మనకు స్పష్టమైంది ఏది? నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపము అనేటటువంటిది మనకు స్పష్టమైంది. ఇదే జ్ఞానము అంటే. మరి ఈ జ్ఞానం వల్ల నా దుఃఖమేమీ పోలేదు. జ్ఞానం వల్ల దుఃఖం పోతుంది అని అన్నారు. దుఃఖానికి కారణమేమో అజ్ఞానము అని అన్నారు. ఆ జ్ఞానం ఎలా పోవాలి అంటే జ్ఞానం వల్ల పోవాలి అన్నారు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రామాణికమైనటువంటి శాస్త్రం ఏదైతే ఉందో ఆ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని బోధ చేసినట్లయితే ఎవరైనా, ఆ బోధ నువ్వు విన్నట్లయితే నీ అజ్ఞానం పోతుంది అన్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రామాణికమైనటువంటి శాస్త్రం భగవద్గీత కన్నా మించినది మరేది కూడా లేనే లేదు. మరి ఈ భగవద్గీతలో మనకు అర్థమైంది కూడాను, కానీ దుఃఖమైతే పోలేదు. జ్ఞానం దృష్టి ఏర్పడినప్పటికీ నేను దేహం కాదు, నేను ఆత్మను అనేటటువంటి అవగాహన కలిగింది. నిజమే, దీనిలో ఏ సంశయము అనిపించటం లేదని అనిపిస్తూ ఉంది. కానీ జ్ఞాన ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞాన ఫలాలను మనం అందుకోవటం అన్నది జరగటం లేదు. ఈ దుఃఖం నుంచి బయటపడటం అనేది జరగటం లేదు. ఎందుకని జరగటం లేదు తెలుస్తుంది. ఇక్కడ అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము, అసంతృప్తి, అసహనం. ఈ జ్ఞానం తెలుసుకోకముందు అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. మరి ఈ జ్ఞానం తెలుసుకోవటం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి అని ఆలోచిస్తే మరి ఏ ప్రయోజనము లేదు అని అనటానికి మనం సాహసించలేము. ఎందుకనంటే మహాత్ములందరూ కూడా, మహర్షులందరూ కూడా చెప్తున్నారు, శ్రీమద్ భగవద్గీత కూడా చెప్తుంది. ఏమని చెప్తుంది? జ్ఞానం వల్ల మాత్రమే దుఃఖం పోతుంది. ఈ జన్మ దుఃఖానికి ఆలయం. దుఃఖానికి ఆలయమైనటువంటి ఈ జనన మరణ చక్రంలో నువ్వు పడకుండా ఉండాలి అంటే, ఈ దుఃఖం నుంచి నువ్వు బయటపడాలి అంటే అది జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అన్నది మనకు భగవద్గీత కూడా చెబుతుంది. మరి ఎందుకని మనకి ఇంకా ఇక్కడ ఈ దుఃఖం అన్నది ఇంకా అనుభవం అవుతూనే ఉంది? అలాగే ఒక్కొక్కసారి బాగానే ఉన్నాము అనిపిస్తుంది. భగవద్గీత శ్రవణం చేస్తున్నప్పుడు దీనివల్ల కొంత ప్రయోజనం కలుగుతుంది, కొద్ది గొప్ప బాగానే ఉన్నాము, శాంతిగా ఉన్నాము, సంతోషంగానే ఉన్నాము అని అనిపిస్తుంది. మునపటికన్నా కూడా ఎన్నో విధాలుగా మెరుగ్గానే జీవితం ఉంది. అలాగే అనేక మార్పులు కూడా మా గృహాల్లో జరుగుతున్నాయి. చాలా విధాలుగా బాగానే ఉంది అని అనిపిస్తుంది. అయితే మళ్ళా ప్రక్కనే అప్పుడప్పుడు పడిపోతున్నాము. ఎక్కడ పడిపోతున్నాము? దుఃఖంలో పడిపోతున్నాము. అప్పుడప్పుడు కూడా ఇదివరకు ఎలాగా ఉండేదో అలాగే జీవితం ఉంటుంది అనేటటువంటిది కూడా ఇక్కడ అనుభవం ఉంది. అదేమీ పూర్తిగా పోలేదు. ఎందుకు పోలేదు? ఇది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకు పోలేదు అని అంటే మనకు మహర్షులు ఏం చెప్తున్నారు? ఈ అజ్ఞాన
దృష్టి ఉన్నంత వరకు నీకు దుఃఖమే. అది పోవాలి అంటే జ్ఞాన దృష్టి ఏర్పడాలి. జ్ఞాన దృష్టి ఏర్పరచుకున్నట్లయితే నీకు ఆ జ్ఞాన ఫలాలు అందుతాయి. అంటే ఈ దుఃఖం నుంచి నువ్వు బయటపడతావు అనేది చెబుతున్నారు. కానీ ఇక్కడ మనకు అట్లా అనిపించటం లేదు. ఇంకా ఏదో వెలితి ఉంది అనేది అనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ వెలితి ఉంది? 3 కారణాలు. ఒకటి, శ్రవణం చేసినప్పటికీ కూడా సరైన రీతిలో అవగాహన చేసుకోకపోవటం వల్ల. శ్రద్ధగా శ్రవణం చేశాము, అయినా దుఃఖం ఉంది అని అంటే కారణం ఏమిటంటే, మొదటి కారణం సరైన అవగాహన చేసుకోలేదు. గురువుగారు అయితే చెప్తున్నారు, భగవద్గీతలో ఉన్న విషయాన్ని వింటున్నారు. అయితే ఎవరి ధోరణిలో వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటూ ఉండవచ్చు. ఎవరి ధోరణిలో వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మాకు బాగానే అర్థమైంది అని అనుకుంటూ ఉంటారు. మాకు బాగానే అర్థమైంది, భగవద్గీతలో ఏదైతే చెప్పారో అది మాకు స్పష్టంగా అర్థమైంది, దానిలో ఏ సందేహము లేదు, అయినా దుఃఖం పోవటం లేదు. ఇది ముఖ్యమైనటువంటి కారణం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్నో సూక్ష్మమైనటువంటి విషయాలు, ఇంతకుముందు ఎప్పుడూ కూడా విననటువంటి విషయాలు. ఇవన్నీ కూడా అసలు మన ఊహకు కూడా అందనటువంటి విషయాలు. ఎందుకనంటే అసలు నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపాన్ని అంటే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా నేను దేహమే అనుకుంటూ దీనికి సంబంధంగా ఎన్నో ఆలోచనలు చేసి, ఎన్నో పనులు చేసి, ఎన్నో ప్రణాళికలు తయారు చేసుకుని ఉన్నాను. అలాంటిది ఈరోజు నువ్వు దేహం కాదు అంటే ఇంతకన్నా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏం లేదు. ఇది మునుపెన్నడూ కూడా వినలేదు. కాబట్టి ఇలాంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి, సరైన అవగాహన చేసుకోవాలి అని అనుకున్నప్పుడు పదే పదే శ్రద్ధగా శ్రవణం చేయటం తప్ప వేరే మార్గం లేదు అన్నారు. 1-4 సార్లు మరలా అదే విషయాన్ని వింటూ ఉంటే ఒకసారి గ్రహించలేనటువంటిది మరోసారో గ్రహించటానికి వీలవుతుంది. అంతేకాని ఇది నేను విన్నాను, ఇది నాకు అర్థమైంది అని అనుకోకూడదు. అందుకనే పెద్దలు ఏం చెప్పారంటే, ఆత్మబోధ ఎన్నిసార్లైనా కానీ చెప్పవచ్చు, అక్కడ పునరుక్తి దోషం లేదు అన్నారు. మిగిలిన విషయాలు మరల చెప్పకూడదు, అది దోషం. ఒకసారి చెప్పాలి అంతే, వింటే వింటారు, లేకపోతే లేదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి భగవద్గీత విషయం కానీ లేదా బ్రహ్మ విద్య విషయం కానీ మరలా చెప్తూ ఉండాలి, వింటూ ఉండాలి. ఎందుకనంటే విషయం చాలా సూక్ష్మమైనటువంటిది కాబట్టి, ఇది ఎంతో లోతైనటువంటిది కాబట్టి మరలా మనం మాట్లాడుకుని సరైన అవగాహన ఏర్పరచుకోవాలి. సరే, ఇంకా రెండవ కారణం ఏమిటంటే, జ్ఞానఫలాలు అందకపోవటానికి రెండవ కారణాలు ఏంటంటే, అంతకుముందు అనేక విషయాలు విని ఉన్నారు, అనేక విషయాలు ఆచరిస్తూ ఉన్నారు, ఆధ్యాత్మికత పేరుతో, భక్తి పేరుతో. అవన్నీ కూడా ముఖ్యమే, అవన్నీ కూడా ఎంతో గొప్ప విషయాలు, పవిత్రమైనటువంటివి, దేవుడికి దగ్గర చేసేటటువంటివి. ఈ విధంగా ఆ విషయాల పట్ల ఎంతో మక్కువ ఏర్పరచుకుని ఉన్నారు. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత మనకేం చెప్తుంది అంటే, అవన్నీ కూడా నువ్వు వదిలిపెట్టాలి అని చెప్తుంది. ఇక్కడ యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. మోహ కలిలం. కలిలము అంటే మాలిన్యము. మోహం కలిలం. ఏమిటి మోహ కలిలం? మోహం అంటే అజ్ఞానం, అంటే వివేకము లేకపోవటము. వివేకము లేకపోవటం అన్నది ఇంకా అజ్ఞానం ఉండటము అనేటటువంటిది ఎలాంటిదంటే అది మాలిన్యము. ఓ మనిషికి పట్టినటువంటి మాలిన్యం ఏదైనా ఉంది అంటే ఇదే మాలిన్యము. అంటే నిర్మలంగా ఉన్నాను అని ఎవరన్నా అంటే దాని అర్థం ఏమిటంటే స్నానం చేసి ఏదో నిర్మలంగా ఉండటం అన్నది కాదు. అలాగే చెడు మాటలు మాట్లాడకుండా మాటను అదుపులో పెట్టుకోవటము అన్నది కాదు. ఏది నిర్మలము అంటే ఈ అజ్ఞానము పూర్తిగా పోగొట్టుకోవటమే నిర్మలము అని అనబడుతుంది. ఏమిటి అజ్ఞానము? నాకు చెప్పుకున్నాం, దేహము నేను అన్నదాన్ని. ఎప్పుడైతే నేను దేహం అనుకున్నానో ఈ చుట్టూతో ఉన్నవన్నీ కూడా నావి అనుకుంటున్నాం. అహంకారము, మమకారం. ఈ అహంకార మమకారాల వల్ల ఏమవుతుంది? రాగద్వేషాలు ఏర్పరచుకుని కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలితాలు అనుభవించడానికి జన్మలు పొందుతూ ఉన్నాము. ఇదంతా కూడా మాలిన్యమే. అజ్ఞానం వల్ల ఏర్పరచుకున్నటువంటి మాలిన్యం. అజ్ఞానమే మాలిన్యము. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి. బుద్ధి అధిగమించాలట. దేన్ని అధిగమించాలి? తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఇప్పటి వరకు కూడా నీవు కొన్ని విన్నావు, ఆచరిస్తూ ఉన్నావు, ఇకపై వింటూ ఉంటావు కూడా. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఎన్నో విషయాలు. అలాగే ఇప్పటి వరకు కూడా నీవు ఎన్నో రకాలైనటువంటి పూజలు, నోములు, వ్రతాలు, దీక్షలు ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉన్నావు. అవన్నీ కూడా దేహాన్ని దృష్టిలో పెట్టుకుని దేహం యొక్క సుఖశాంతుల కోసమని, అలాగే ఇక్కడ దేహ సుఖాల కోసము, తన సుఖము, తన వాళ్ళ సుఖము, అలాగే రకరకాలైనటువంటి భోగాలు, ఐశ్వర్యము, వీటన్నిటి కోసము కూడా నీవు రకరకాలైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చావు. ఇప్పుడు ఏమంటున్నారు? నిర్వేదం. వాటి పట్ల నీవు ఇప్పుడు వైరాగ్య భావన ఏర్పరచుకోవాలి. వాటి పట్ల నీవు ఇప్పటి వరకు కూడా రాగం ఏర్పరచుకున్నావు. అవన్నీ కూడా నాకెంతో ముఖ్యమైనటువంటివి అనే దృష్టితో నువ్వు ప్రవర్తిస్తూ వచ్చావు. ఎన్నో కోరికలు, ఆ కోరికలు తీర్చుకోవటానికి ఎన్నో రకాలైనటువంటి కర్మకాండలు, అలాగే గట్టిగా నేను దేహమే అనేటటువంటి భావన. ఇదంతా చివరికి దేనికి ఉపయోగపడుతుంది? దుఃఖానికే ఉపయోగపడుతుంది, జన్మలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? వీటన్నిటి పట్ల నువ్వు ఉదాసీనత ఏర్పరచుకోవాలి. ఆ విధంగా నువ్వు ఉదాసీనత అంటే బుద్ధిలో ఇప్పటి వరకు కూడా వీటి పట్ల నీవు రాగం ఏర్పరచుకున్నావు. రాగం ఏర్పరచుకుని వీటన్నిటి పట్ల కూడా ఆసక్తి ఏర్పరచుకున్నావు. ఆసక్తితో ఇవన్నీ చేస్తున్నావు. ఇప్పుడు బుద్ధిని నీవు మార్చుకోవాలి. ఏ విధంగా? వీటి పట్ల ఉదాసీనత ఏర్పరచుకోవాలి, వైరాగ్య భావన ఏర్పరచుకోవాలి. ఇది కాదు నేను చేయాల్సింది అన్నది నిశ్చయం చేసుకోవాలి. ఎక్కడ? బుద్ధిలో నిశ్చయం చేసుకోవాలి. ఈ మానవదేహం వచ్చింది నాకు వీటిలో కూరుకుపోవటానికి కాదు, నన్ను నేను తెలుసుకోవటానికి, నా తండ్రితో ఏకమవ్వటానికి
నాకు ఈ మానవ దేహం వచ్చింది అని బుద్ధిలో నీవు నిశ్చయం చేసుకోవాలి. అలాగే మనకు శ్రీమద్ భగవద్గీతలో ఒక విషయం చెప్పారు మన తండ్రి. ఆ నిశ్చయం చేసుకొని మన తండ్రితో ఏకమవ్వాలి అనేటటువంటి లక్ష్యమే నీవు పెట్టుకొని యథార్థమైనటువంటి నిన్ను నీవు తెలుసుకొని నీవుగా ఉన్నట్లయితే ఇక్కడ నీవు ఏ కోరికలతో ఇవన్నీ చేస్తున్నావో అవన్నీ కూడా నిజానికి నెరవేరుతాయి. వాటన్నిటి వల్ల వచ్చేటటువంటి సుఖశాంతులు ఏవైతే ఉన్నాయో ఆ సుఖశాంతుల కంటే కూడా అంటే ఆ అల్పమైనటువంటి ఆ సుఖశాంతుల కంటే కూడా ఎన్నో వేల రెట్లు సుఖశాంతులను నువ్వు పొందుతావు. అనంతమైనటువంటి ఆ ఆనంద స్వరూపమే నీవు అని తెలుసుకుంటావు. కాబట్టి ఆ అల్పమైనటువంటి ఆ సుఖ సంతోషాల కోసం, ఆ శాంతుల కోసం నీవు చేసేటటువంటి ఆ కర్మలన్నింటి మీద నీవు వైరాగ్య భావన ఏర్పరచుకోవాలి అనేటటువంటిది ఇక్కడ మనకు ఈ శ్లోకంలో చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే భగవద్గీతలో మన తండ్రి అయితే చెప్పారు, స్పష్టంగా చెప్పారు, అటువైపేమో అవన్నీ కనపడుతున్నాయి, ఇటువైపేమో మన తండ్రి చెప్పిన భగవద్గీత కనపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఇక్కడ సమస్య. అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఈ లోపల ఎవరో వచ్చి చెప్తారన్నమాట, నువ్వేంటి ఈ భగవద్గీత పట్టుకుని ఇలాగ తిరుగుతున్నావు? అందుకే కదా చూడు, మొన్న ఏమైంది, సైకిల్ మీద వెళ్తున్నప్పుడు మీ పిల్లాడు పడిపోయాడు. ఇదివరకు చక్కగా గుడికి వచ్చేదానివి, అన్నీ చేసేదానివి, ఇప్పుడేంటో భగవద్గీత అంటున్నావు, పరమాత్మ 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 అంటున్నావు, నేను ఏదో ఆత్మస్వరూపాన్ని అంటున్నావు. కేవలం ఈ భగవద్గీత నీకు కూడిపెడద్దనుకున్నావా? ఎందుకని అట్లాగా అయిపోయావు నువ్వు? మొన్న చూడు, మీ గేదెకి ఏమైంది? పాలిచ్చే గేదెకి జ్వరం వచ్చింది. అది ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? ఇవన్నీ నువ్వు మానేయటం వల్లనే కదా వచ్చింది. మీకేం అర్థం కావటం లేదా? అసలు పరిస్థితి చూడు, నువ్వెవరికో అప్పు ఇవ్వటం ఏంటి, వాళ్ళేమో అప్పు తీర్చకపోవటం ఏంటి, ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి నీ ఇంటి ముందు కూర్చోవటం ఏంటి? ఇదివరకు ఎప్పుడన్నా నీకు ఇలా జరిగిందా అసలు? ఇదిగో చూడు, ఇప్పుడు ఈ భగవద్గీతను నెత్తిన పెట్టుకున్నావు కదా, పరమాత్మ పరమాత్మ అంటున్నావు కదా. ఇలా చెప్పేవాళ్ళు మన చుట్టూతా 1999 మంది పైనే ఉంటారు. 1999 మందికి పైనే ఉంటారు. దీంతో ఏమవుతుంది? నీకు సంశయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏమిటో దేహం కాదు అన్నారు, ఆత్మను అన్నారు. ఏదో కాసేపు ఏమో అనిపిస్తుంది, నిజమే భగవద్గీత కదా, భగవద్గీత గొప్ప గ్రంథమే కదా, భగవంతుడు చెప్పాడు అంటున్నారు కదా, నిజమే అనిపిస్తుంది. కానీ మరి ఈ దేహం ఉంది, దీని సంగతి ఒకటి ఉంది, మరి ఇదేమైపోతుందో అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఏం చేయాలో తెలవటం లేదు. అంటే ఊగిసలాట అన్నమాట. అది సంశయం. అసలు నేను దేహాన్ని ఆత్మగా ఉన్నావు అంటున్నారు, ఉన్నావు అంటున్నారు. మళ్ళా పైపెచ్చు ఏం చెప్తున్నారు? ఆత్మగా నీవు ఏ ఇంద్రియాలకి కూడా గోచరమయ్యేవాడివి కాదు. కన్ను నిన్ను చూడలేదు, చెవి నిన్ను వినలేదు, నాలిక నాసిక చర్మము ఇవేవి కూడా నిన్ను తెలుసుకోలేవు, మనసు కూడా ఊహించలేదు. అలాంటి నీవు ఆత్మస్వరూపానివి. ఇక్కడ అన్నీ మనకేమో వీటితోనే తెలుస్తూ ఉంటాయి.
ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి అంటే మనం ఉపయోగించేటటువంటివి ఏవి? ఈ పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, వీటితోనే తెలుసుకుంటాం. వీటేటితోనూ కూడా ఆత్మ తెలియబడదు. మరి ఎట్లాగా తెలుసుకోవాలి అంటే వీటన్నిటినీ నీవు తెలుసుకుంటున్నావు కాబట్టి తెలుసుకుంటున్నటువంటి వాటికి తెలుసుకునే నీవు వేరుగా ఉన్నావు అనేది ఒకటి చెబుతున్నారు. తెలుసుకునేటటువంటి ఈ దేహం నేను కాదు, తెలుసుకునేటటువంటి ఈ ప్రాణం నేను కాదు, తెలుసుకునేటటువంటి ఈ మనస్సు నేను కాదు, అందుకు నేను వేరుగా ఉన్నాను అని అంటున్నారు. ఆలోచిస్తేనేమో ఉన్నాను అనిపిస్తుంది, కానీ ఒక అలవాటై కూర్చుంది. ఏ అలవాటై కూర్చుంది? అన్నిటినీ ఇక్కడ స్పష్టంగా ఇట్లా చూడటం అన్నది అలవాటైంది. అట్లా చూసేది కాదు ఆత్మ అంటున్నారు. నమ్ముదామా వద్దా? ఏదో ఒక రకంగా జీవితం సాగుతుంది. ఆ దేవుణ్ణో ఈ దేవుణ్ణో పెట్టుకొని ఏదో జీవితాన్ని బండిని సాగిస్తున్నాం. ఇప్పుడు అది కాకుండా ఏదో పరమాత్మ అని చెప్పేసి, ఆత్మ అని చెప్పేసి ఒక్కసారిగా ఈ విధమైనటువంటి మార్పు చేసుకుంటే మొదటికే మోసం వస్తే ఏమిటి పరిస్థితి? అది ఇది కాకుండా పోతామేమో. ఇవన్నీ కూడా సంశయాలు. ఈ సంశయాల్ని చుట్టూతో ఉన్నవాళ్ళు పెంచుతూనే ఉంటారు. ఈ సంశయాలతో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జ్ఞానఫలాలు అందవు. పైపెచ్చు మనకు శ్రీమద్ భగవద్గీతలో ఒక గొప్ప పదం రాబోతుంది. మన తండ్రి చెప్పబోతున్నారు. ఏమని? సంశయాత్మా వినశ్యతి, సర్వనాశనమైపోతావు. ఈ సంశయాలతో నీవు ఉన్నట్లయితే నాశనమైపోతావు, పతనమైపోతావు, భ్రష్టు పట్టిపోతావు. ఎందుకని? నువ్వు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోలేవు, కృపణుడవైపోతావు. నీవు కృపణుడవైపోతావు. ఈ సంశయాలు నీగ్గా నువ్వు పోగొట్టుకోవాల్సిందే. చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా నీ సంశయాలకు బలమిచ్చి ఇంకా నీకు అనేక సంశయాలు కలిగేలాగా చేసేవాళ్లే. కాబట్టి నీగ్గా నీవు మననం చేసుకొని శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత మననం చేసుకుంటూ పరిప్రశ్న అడుగుతూ ఉంటే అప్పుడు నీకు ఈ సంశయాల నుంచి నీవు బయటపడగలుగుతావు. లేనప్పుడు సంశయాత్మ వినశ్యతి. సరైన రీతిలో అర్థం చేసుకోకపోవటం వల్ల, అలాగే ఆ సంశయాల నుంచి బయటపడకపోవటం వల్లను ఇది కొంతమంది విషయంలో నేను గమనిస్తూ ఉన్నాను. ఇది భగవద్గీతలో మన తండ్రి మనకు ఏం చెప్పారు, గీతా మహాత్మ్యంలో మనకు ఏం చెప్పారు అనేటటువంటిది స్పష్టంగా అవగాహన చేసుకున్న తరువాత నిజానికి ఇంకా ఏ సంశయము కూడా రాదు. కానీ అలా అవగాహన చేసుకోవటానికి ఏదో అడ్డుపడుతూ ఉంటుంది. ఏది అడ్డుపడుతుంది? పాత భావాలు అటు పక్క లాగుతూ ఉంటాయి. చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా అటు లాగుతూ ఉంటారు. నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే నిన్ను 70 అడుగులు వెనక్కి వేయించేవాళ్ళు నీ చుట్టూతోనూ ఉంటారు. దీని నుంచి నువ్వు బయటపడాలి. కాబట్టి సంశయాలు లేకుండా ఉండాలి. వీటన్నిటి పట్ల కూడా వైరాగ్య భావన ఏర్పరచుకోవాలి. యథార్థమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోవాలి. మన తండ్రి స్పష్టంగా చెప్పినటువంటి లక్షణాలు, నీ గురించినటువంటి లక్షణాలు. లక్షణము అంటే ఏమిటి? గుర్తించటానికి వీలైనటువంటిది ఏదైతే ఉందో అది లక్షణము అనబడుతుంది. దేన్ని గుర్తించాలి? ఇప్పుడు
దేన్నో కాదు, నిన్ను నీవే గుర్తించాలి. నీవెవరో నిజానికి నీకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవు అన్నారు కాబట్టి ఆత్మగా నీ లక్షణాలు ఏమిటో నువ్వు తెలుసుకొని ఆ లక్షణాలతో నిన్ను సరిపోల్చుకుంటూ ఉండాలి. నేను ఇలా ఉన్నానా, నేను ఇలా ఉన్నానా? మన తండ్రి ఏ లక్షణాలను చెప్పారు మనకు శ్రీమద్ భగవద్గీతలో? నిత్య, సర్వగత, స్థాణు, అచల, సనాతన, అవ్యక్త, అచింత్య, అవికార, ఆత్మస్వరూపానివి అని చెప్పారు. అలాగే నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు అని చెప్పారు. నీవు నాశనమయ్యేటటువంటి వాడివి కాదు అని చెప్పారు. నీకు జనన మరణాలు లేవు అని చెప్పారు. ఇవన్నీ నీ గురించే, దేహంగా కాదు. దేహంగా కాదు, నిరాకార ఆత్మస్వరూపమైనటువంటి నీ గురించి, యథార్థమైనటువంటి నీ గురించి చెప్పారు. ఈ పదాలన్నిటినీ మననం చేసుకుంటూ అవును నేను ఇలాగే ఉన్నాను, కరెక్ట్, ఖచ్చితంగా ఈ దేహం అవటానికి అసలు ఆస్కారమే లేదు, ఈ దేహం అవటానికి ఆస్కారం లేదు, ఈ మనస్సు ఈ ప్రాణము అవటానికి ఆస్కారం లేదు, ఈ పంచకోశాలు వాటి వికారాలు అవి నేను కానే కాదు, ఈ పంచ ప్రాణాలు నేను కాదు, ఈ మనస్సుకు చెందిన వికారాలు ఇవేవి కూడా నేను కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నేను కాదు, నేను కాదు, వీటికి వేరుగా నిజంగా నేను ఉన్నాను. ఇన్నాళ్ళు కూడా నన్ను నేను తెలుసుకోలేదు, కానీ ఉన్నాను, ఖచ్చితంగా ఉన్నాను, ఖచ్చితంగా ఉన్నాను. ఇది గట్టిగా స్థిరపడాలి. ఇది సరైనటువంటి అవగాహన. ఇది ఏర్పరచుకోనప్పుడు మనం భగవద్గీతలో ఊరికే అలాగ చెప్పుకుంటూ వింటూ ముందుకు వెళ్ళటం వల్ల ఏ ప్రయోజనము లేదు. ఇది ఇక్కడ గట్టిగా స్థిరపడి తీరాలి. ఇది ఇక్కడ గట్టిగా స్థిరపడి తీరాలి. స్థిరపడి తీరింది అంటే దానికి ఏమిటి అర్థం? ఏమిటి ఇక్కడ ఏం చెప్తున్నారు? యదాతే మోహ కలిలం బుద్ధి వ్యతితరిష్యతి. దీని నుంచి బయటపడిపోవాలి. ఇప్పటి వరకు కూడా ఒక జీవితం, ఏం జీవితం ఇది? నిజానికి ఎలాంటి జీవితము? అజ్ఞానం అనేటటువంటి చీకటి జీవితం ఇది. ఇప్పుడు జ్ఞానం అనేటటువంటి వెలుగు ఇది. ఈ వెలుగుతో కూడినటువంటి జీవితాన్ని ప్రారంభించాలి. ఇప్పటివరకు నువ్వు చీకట్లో జీవించావు. ఒక చీకటి గదిలో జీవిస్తున్నప్పుడు నీవు అక్కడ ఏది ఎక్కడ ఉందో తెలియదు, ఎవరెక్కడున్నారో తెలియదు, ఏది నీకు తగులుతుందో తెలియదు, దేన్ని ప్రక్కకు తోస్తున్నావో తెలియదు, దేన్ని పట్టుకుంటున్నావో తెలియదు, ఏది మంచో తెలియదు, ఏది చెడో తెలియదు. ఆ చీకటి కొట్లో వాటన్నిటి మధ్యలోనూ కూడా నీవు సంచరిస్తూ ఉంటే నిజానికి నీకు ఎలా ఉంటుంది అది? అలాగే ఇక్కడ నువ్వు ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా ఆ పనులు నువ్వు ఎంత గొప్ప పనులు, మంచి పనులు, పవిత్రమైనటువంటివి అని అనుకుంటున్నప్పటికీ కూడా ఏ ఆధారం మీద ఆ పనులన్నీ చేస్తున్నావు?
అజ్ఞానము అనేటటువంటి ఆధారం మీద ఆ పనులన్నీ చేస్తున్నావు. దేహము నేను అనేటటువంటి భావన మీద ఆ పనులన్నీ చేసుకుంటూ వెళుతున్నావు. అహంకారం, నేను దేహము, నేను చేస్తున్నాను అనేటటువంటి భావనతో ఆ పనులన్నీ చేసుకుంటూ పోతున్నావు. అంటే అదంతా ఒక చీకట్లో నీవు ఆ చీకటి గదిలో అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో, అనేక వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సంచరించినట్లే ఇదంతా కూడా. అందుకే ఇక్కడ ఇంత దుఃఖం. అంతే. ఓ చీకటి గదిలో నువ్వు తిరుగుతూ ఉంటే ఏది తగులుతుందో తెలియదు, దేన్ని తన్నుతున్నావో తెలియదు, ఏదొచ్చి నీ మీద పడుతుందో తెలియదు, ఎవరిని తాకుతున్నావో తెలియదు, ఎవరిని తోసేస్తున్నావో తెలియదు, ఎవరిని పట్టుకుంటున్నావో తెలియదు. ఇంతే. ఇదే గందరగోళం ఈ జీవితం అంతా కూడా. అదే ఆ గదిలో ఒక చిన్న లైటు మీరు వెలిగించుకున్నట్లయితే, ఒక చిన్న దీపం మీరు వెలిగించుకున్నట్లయితే ఆ వస్తువులన్నీ అక్కడే ఉంటాయి, ఆ వ్యక్తులందరూ అక్కడే ఉంటారు, ప్రతిదీ కూడా అక్కడే ఉంటుంది, ఏ మార్పు జరగదు. కానీ ఆ గదిలో మీరు తిరుగుతున్నప్పుడు, అక్కడ పనులు చేసుకుంటున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుంది మీకు. ఇది మీకు అనుభవమే కదా. అలాగే ఇక్కడ ఈ జీవితంలో, ఈ బయట ఈ జీవితంలో ఇప్పటి వరకు కూడా అజ్ఞానం అనేటటువంటి చీకటి మీద ఆధారపడి ఈ జీవితాన్ని సాగించాం. ఏమైంది దీని ఫలం? ఇక్కడంతా కూడా దుఃఖమే అన్నది మనకి అనుభవమైంది. ఇప్పుడు మన తండ్రి మనకు ఏం చెబుతున్నారు? జ్ఞానము అనేటటువంటి ఈ వెలుగు ఏదైతే ఉందో, ఈ జ్ఞానం అనేటటువంటి వెలుగు మీద నీ జీవితం సాగించు అంటున్నారు. జ్ఞానం అనేటటువంటి వెలుగు మీద నీ జీవితం సాగించు అంటున్నారు. ఆధారాల్లో చాలా తేడా ఉంది. బేస్ అంటారు చూడండి. ఇప్పుడు జీవితానికి ఏది ఆధారం? చీకటి ఆధారం. ఇప్పుడు మనం కొత్తగా భగవద్గీత ప్రకారంగా ఒక జీవితాన్ని సాగించాలి అని అనుకుంటున్నప్పుడు దీనికి ఏది ఆధారం? వెలుగు ఆధారం. అయితే ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక చీకటి గదిలో ఉన్నప్పుడు నీ అనుభవం ఎలా ఉందనేది నీకు అర్థమైంది. ఒక దీపం వెలిగించుకున్న తరువాత ఒక వెలుగులో నీకన్నీ కూడా స్పష్టంగా కనపడుతూ ఉన్నప్పుడు కూడా, నీకు కనపడుతూ ఉన్నప్పుడు కూడా నీవు పాత విధానంలోనే అక్కడ ఉన్న వస్తువులకు గుద్దుకుంటూ, నీవు కొన్ని మీదేసుకుంటూ నీవు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే దాని అర్థం ఏమిటి? నీవు కళ్ళు మూసుకొని ఉన్నావు అన్నమాట. వెలుగైతే వచ్చింది కానీ ఆ గదిలోకి నీవు కళ్ళు తెరవటం లేదు. వెలుగు వచ్చింది అని అంటున్నావు కానీ కళ్ళు తెరవటం లేదు. కళ్ళు తెరవకపోతే ఏమవుతుంది? ఆ వెలుగు వల్ల నీకే ఉపయోగము లేకుండా పోతుంది. అంతకుముందు ఆ చీకటి గదిలో ఏ దుఃఖమైతే నువ్వు అనుభవించావో ఆయా విషయాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు అదే దుఃఖాన్ని వెలుగు ఉన్నప్పటికీ కూడా నీవు పాత పద్ధతిలోనే ఆ విషయాలతో నీవు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు నీకు దుఃఖం తప్పదు. ఇక్కడ జ్ఞానం ఉండి కూడా ఏ ఉపయోగము లేకుండా పోతుంది. మాట వరుసకి అనుకుంటూ ఉంటారు. ఏమని? నేను ఆత్మస్వరూపాన్ని. బాగానే ఉంది, నువ్వు ఆత్మస్వరూపాన్ని. ఎలా తెలిసింది? భగవద్గీత చెప్పింది. భగవద్గీత చెప్పిన తర్వాత నేను కూడా ఆలోచించితే నాకు అర్థమైంది ఈ దేహం నేను కాదు అని. స్థూల దేహం నేను కాదు, సూక్ష్మదేహం నేను కాదు, కారణదేహం నేను కాదు, ఇవేవి కూడా నేను కాదు. ఈ పంచకోశాలు నేను కాదు, ఇవేవి కూడా నేను కాదు. నేను నిరాకార స్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని. ఇదంతా నాకు అర్థమైంది. బాగుంది, చాలా మంచిది. మీ అజ్ఞానం అంతా కూడా పోయింది. ఇప్పుడు నీవు జ్ఞానివి.
ఏం జ్ఞానిని? ఇదిగో ఇక్కడేమో ఇదైపోయింది, అక్కడేమో అదైపోయింది, అలా జరిగింది, ఇలా జరిగింది, ఇదంతా కూడా నాకే వచ్చింది. బోలుమని ఓ పక్కనేమో ఏడుపు. మరి ఈ జ్ఞానం ఏమైంది? దుఃఖం ఇక్కడ అలాగే ఉన్నప్పుడు నీకు ఏ విధంగా ఉపయోగపడ్డట్టు? ఏ విధంగానూ ఉపయోగపడలేదు. ఏ విధంగానూ కూడా ఉపయోగపడలేదు అన్నమాట. ఇది పరిస్థితి. అందుకనే ఏమంటున్నారు ఇక్కడ, పాత ఆలోచనలు, అభిప్రాయాలు, పాత జీవిత విధానము, వాటి పట్ల నీకు రోత కలగాలి. చెయ్యి అదవ జీవితం, అదే ఒక జీవితమేనా? ఎందుకురా ఇలా జీవించాం? ఏం బాగుకున్నాము? అలా అని చెప్పేసి వాళ్ళందరినీ వదిలేసిపోమంటం లేదు, దేన్ని వదిలేసిపోమంటం లేదు. మార్పు వల్ల ఎక్కడ ఒక చీకటి గదిలో నీవు ఉన్నప్పుడు ఏ వస్తువులు ఉన్నాయో, ఏ వ్యక్తులు అక్కడ ఉన్నారో, ఏ పరిస్థితులు అక్కడ ఉన్నాయో, ఏ సమస్యలు అక్కడ ఉన్నాయో, ఎలాంటి సందర్భాలలో నువ్వు అక్కడ చీకట్లో తిరిగావో అవన్నీ అక్కడే ఉంటాయి. మార్పు ఎక్కడ? ఒకటి, ఆ గదిలోకి వెలుగు వచ్చింది. రెండవది, నీవు కళ్ళు మూసుకొని ఉండకూడదు, కళ్ళు తెరిచి ప్రవర్తించాలి. కళ్ళు తెరిచి నువ్వు ప్రవర్తించినట్లయితే అప్పుడు నీకు ఆ దుఃఖం అన్నది లేదు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత శ్లోకం చూసినట్లయితే, శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. ఇప్పుడు కూడా ఇంకా చెప్తూనే ఉంటారు. ఇంత అయినప్పటికీ కూడా వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు. అందుట్లో ఇవన్నీ కూడా వేదాల్లోవే, వేదాలలోనే ఉన్నాయి. శృతి అంటే వేదము, వేదమాత అంటారు. వేదాలలో ఉన్నాయే ఇవన్నీ కూడా, ఈ కర్మకాండలన్నీ కూడా వేదాలలో ఉన్నాయి. అవన్నీ కూడా ఆచరించాలి. అదంతా కూడా ఎంతో ముఖ్యమైనటువంటి విషయము. నువ్వేంటి ఆత్మ అంటావు, నిరాకారం అంటావు. నిరాకారాన్ని అసలు నువ్వు ఎలా పట్టుకుంటావు? ఆకారం లేనిదే అసలు ఆ దేవుణ్ణి ఆరాధించటం అన్నది కుదురుతుందా? ఎప్పుడైనా ఎవరైనా నీకు చెప్పారా? మరీ సోజ్యం కాకపోతే ఏమిటిలా మాట్లాడుతున్నావు? భగవద్గీత పట్టుకొని, భగవద్గీత పట్టుకుంటే మాత్రం నువ్వు నిరాకారం అనుకోవాలా? భగవద్గీత కృష్ణుడు చెప్పాడని నీకు తెలుసు కదా, కృష్ణుడి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు కదా ఇక్కడ. అవును కదా, అవును కదా, అవును కదా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? స్థిరపడలేదు ఇంకా. ఏది స్థిరపడలేదు? నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞానము ఏదైతే ఉందో ఆ జ్ఞానము స్థిరపడలేదు. నీ బుద్ధి ఇంకా చలిస్తూ ఉంది. నీ బుద్ధి ఇంకా చలిస్తుంది మూర్ఖుడా. అందుకని ఏమంటున్నారు ఇక్కడ, శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చల. ఇప్పుడు దాకా విన్నావు కదా, చెప్పేవాళ్లకు ఈ రోజున కొదవలేదు. చెప్పేవాళ్ళు అనేకం చెప్తూనే ఉంటారు. నువ్వు నోరు తెరుచుకుని వింటున్న కొద్దీ అవన్నీ లోపలికి పోతూనే ఉంటాయి. అంతే. పోయిన తర్వాత ఏమవుతుంది? సంశయాలు అలాగే ఉంటాయి, సంశయాలు అలాగే ఉంటాయి. దాంతో ఏమవుతుంది? ఒక్కడుగు ముందుకు వేస్తావు, భగవంతుడు చెప్పినట్లుగా నడవటానికి 70 అడుగులు వెనక్కి వెళుతూ ఉంటావు. ఇది జరుగుతూ ఉంటుంది. అందుకనే ఏమంటున్నారు? యథాస్థాస్యతి నిశ్చల. బుద్ధి నిశ్చలం అవ్వాలి. నా తండ్రి నాకు ఈ మానవ దేహాన్ని ప్రసాదించారంతే.
నా తండ్రి నాకు చెప్పారు, ఈ మానవ దేహం నాకు వచ్చినందుకు మనిషిగా నేను ఎలా నడుచుకోవాలో చెప్పారు. కేవలము మనిషిగా 2 కాళ్ళ జంతువులాగా బ్రతకటం కాదు నేను చేయాల్సింది. కేవలము మనిషిగా కాదు, మనీషిగా మారాలి అంటున్నారు. మనీషిగా మారమని మన తండ్రి మనకు ఇక్కడ చెప్తున్నారు. నేను అలా మారాలి. అలా మారాలి అంటే మన తండ్రి చెప్పింది ఏదైతే ఉందో అది కాక మరేది కూడా వినకూడదు అంతే. ఈ మానవదేహం ఇచ్చింది నా తండ్రి. ఈ మానవదేహాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్తున్నది నా తండ్రి. చాలదా ఇంకా ఇది? ఇంకెవరు చెప్పాలి? అంతే. ఏది ఏమైనప్పటికీ కూడా నా తండ్రి ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా నడుచుకుంటానంతే. ఏం చెప్పారు నా తండ్రి? నీవు ఆత్మస్వరూపానివి అని చెప్పారంతే. వీటన్నిటి పట్ల వైరాగ్య భావన ఏర్పరచుకోమన్నారు. దీనివల్ల నువ్వేమీ నష్టపోవు అని చెప్పారు. ఒక పెద్ద జలాశయంలో ఉన్నంత నీళ్లతో నువ్వు ఏ పంటలైనా పండించుకోవచ్చు, ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. చిన్ని చిన్ని నీటి కుంటలతో, చిన్ని బావులతో నువ్వు ఇప్పుడుదాకా సతమతమవుతున్నావు. ఉండి లేక అన్నట్లు. వాటితో వచ్చే అల్పమైనటువంటి ఆ సుఖశాంతుల కోసమే అరులు చాస్తూ ఉన్నావు. ఒక జలాశయమే నీదైపోతే అవి ఏ పాటికి నిజానికి? ఆ జలాశయంలో ఇవి ఎన్నో వంతు నిజానికి. ఆ అనంతమైనటువంటి ఆ ఆనందం ముందు అల్పమైనటువంటి ఈ సుఖశాంతులు, ఈ ఆనందం ఏ పాటి? ఇది ఎప్పుడు లోపల ఎప్పుడు గుర్తుండాలి అంతే. వీటికి ఆశపడకూడదంతే. అటువైపు నడుస్తూ ఉంటే మయేవ విహితాన్ హితాన్, నాకు ఏది కావాలో ఆ తండ్రి ఆయనే ఇస్తారు అంతే. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి, ధర్మానికి విరుద్ధమై కానటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు వచ్చి తీరతాయి అంతే. అంతే. ఇది నిశ్చయం చేసుకోవాలి. బుద్ధి చలించకూడదు. ఇప్పుడు దాకా ఏమవుతుంది? చలిస్తూ ఉన్నావు అన్నమాట. ఇంకా అలాంటి మాటలు వినకూడదు. ఇప్పటివరకు విన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా వదిలిపెట్టు. ఇకపై మరేది వినబాకు, మరేది చదవద్దు అంతే. కేవలము మన తండ్రి చెప్పారు. శ్రీమద్ భగవద్గీత మన చేతిలో ఉంది. ఇంకేమిటి చదివేది? ఇంతకన్నా గొప్ప శాస్త్రం ఏదైనా ఉందా? దీనిలో లేనిది ఇంకేదైనా ఉందా? ఎక్కడైనా ఉందా? మరి ఇంకెందుకు అటు ఇటు నువ్వు తిరగాల్సిందెందుకు? లేనే లేదు కదా. అంతే. ఆ విధంగా నిశ్చలం చేసుకో. నిశ్చలమైన తరువాత ఇంకా మరలా చలించవద్దు. సమాధావచల బుద్ధి స్తదా యోగమవాప్స్యసి. ఇంకా చలించకుండా ఉండాలి. తిరిగేటటువంటి అటు ఇటు చూసి అటు ఇటు తిరిగేటటువంటి మనస్సుని చంచలంగా ఉన్నటువంటి దాన్ని నిశ్చలం చేసుకో. నిశ్చలమైనటువంటి దాన్ని మరలా చలించకుండా ఉంచుకో. నిశ్చల అచల 2 మాటలు ఇక్కడ మాట్లాడారన్నమాట. ఇంకంతే. అలా నిశ్చలం చేసుకో. ఇంకే సంశయాలు పెట్టుకోవద్దు. ఇంకే సంశయాలు పెట్టుకోకుండా నేను ఆత్మస్వరూపాన్ని నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యయ అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపాన్ని సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని
ఈ పదాలన్నిటితో నిన్ను నువ్వు చూసుకో. నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు. ఆ విధంగా నిన్ను నువ్వు చూసుకుంటూ ఉండు, నిన్ను నువ్వు చూసుకుంటూ ఉండు. అది ఒక్కటే మన తండ్రి ఇక్కడ మనకు చెప్పినటువంటిది. ఆ విధంగా నిన్ను చూసుకుంటూ ఉండు అని చెప్పారంతే మన తండ్రి. బుద్ధిలో ఇది స్థిరపడాలి. ఇప్పుడు వరకు బుద్ధిలో అనేక విషయాలు ఉన్నాయి, అనేక సంశయాలు ఉన్నాయి. ఈ సంశయాలన్నింటినీ కూడా పోగొట్టుకుని ఇది స్థిరపరచుకో, ఇది స్థిరపరచుకో. స్థిరపడాలి అంతే. ఇక కదలకూడదు. వెంట్రుక వాసి కూడా పక్కచూపులు చూడకూడదు. అదేంటి ఇదేంటి ఇదేంటి అదేంటి. ఉన్నది మనకి 4 రోజులు. అదృష్టం కొద్దీ మన తండ్రి చేసినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానబోధ మన చేతిలో ఉంది. మనకు ఈ మానవ జన్మ ప్రసాదించిన మన తండ్రి చేసిన బోధ అద్భుతమైన బోధ. ఇది వదిలేసి, చేతిలో ఉన్నటువంటి దీన్ని వదిలేసి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఈ అమృత ఫలాన్ని వదిలి అటు తిరిగి ఇటు తిరిగి విష ఫలాల్ని ఎందుకు తినాలనుకుంటున్నావు? ఎంత మూర్ఖత్వం నిజానికి. చుట్టూతో ఉన్నవంతా కూడా విష ఫలాలే, దుఃఖాన్ని కలిగించేవే, జన్మలకు కారణమయ్యేవే. కేవలము ఈ అమృత ఫలం నిన్ను ఈ త్రివిధ తాపాల నుండి బయట వేసేటటువంటిది, ఈ జనన మరణ చక్రం నుండి నిన్ను బయట పడవేసేటటువంటిది. ఈ అమృత ఫలాన్ని చేజార్చుకోకు. ఇంకా అటు ఇటు తిరిగి చూడవద్దు. సంశయాలు ఏ మాత్రము కూడా రానియవద్దు. నిశ్చలం చేసుకో. ఏది నిశ్చలం చేసుకో? నేను ఆత్మస్వరూపాన్ని, నిరంతరము కూడా నేను ఆత్మస్వరూపాన్ని అని నీ గురించి నువ్వు తలుసుకుంటూ ఉండు. వేటి ద్వారా తెలుసుకోవాలి? మన తండ్రి చెప్పారు కదా, నిత్య సర్వగత స్థాణు అచల అని. ఆ శబ్దాల ద్వారా, ఆ లక్షణాల ద్వారా అలాంటి నిన్ను నీవు స్మరించుకుంటూ ఉండు. ఆ లక్షణాలు ఉన్నటువంటి నిన్ను నీవు స్మరించుకుంటూ ఉండు. నీవు నిరాకారము అని చెప్పారు, నీవు నిత్యుడవు అని చెప్పారు. నిరాకారమైనటువంటి నిన్ను నీవు తలుసుకుంటూ ఉండు. ఏ ఇంద్రియాలకు గోచరం కానటువంటి నీవు అవ్యక్త స్వరూపము, అప్రమేయుడవు అని చెప్పారు. అప్రమేయుడవు అని అప్రమేయుడవైన నిన్ను నువ్వు తలుసుకుంటూ ఉండు. నీవు ఆనంద స్వరూపము, శాంత స్వరూపము, నీవు అనంతుడవు. అలాంటి నిన్ను నీవు తలుసుకుంటూ ఉండు బుద్ధిలో ప్రతి క్షణము. అలా నిరంతరము కూడా నిన్ను నీవు తలుసుకుంటూ ఉన్నట్లయితే అది సమాధి అని మనకు ఇక్కడ మన తండ్రి చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? సమాధావచల, చలించకుండా ఉంటే అది సమాధి. చలిస్తున్నది ఏది ఇక్కడ? మనస్సు లేదా బుద్ధి అనుకోవచ్చు. వీటికి నిజానికి ఏది అధిష్టానము? ఈ మనసుకు, ఈ బుద్ధికి అధిష్టానం ఏది, మూలమేది? ఆత్మ. ఇవి ఇప్పటి వరకు కూడా బయటకు తిరిగి ఈ ఇంద్రియ విషయాలను గ్రహిస్తూ చలిస్తూ ఉన్నాయి. రకరకాల కోరికలతో ఆ కోరికలకు సంబంధమైనటువంటి కర్మకాండలు ఆచరించుకుంటూ వాటిల్లో కూరుకుపోయి దుఃఖం అనుభవిస్తూ బయటే తిరుగుతూ చలిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నిశ్చలమై ఇంకా ఆత్మస్థితిలో ఆ బుద్ధిలో ఎలా నిశ్చయం అవ్వాలట? సమాధావచల, బుద్ధిలో నిశ్చయం అవ్వాలి. ఎలా నిశ్చయం అవ్వాలి? నిరంతరము కూడా ఆత్మగా నిన్ను నీవు స్మరించుకుంటూ ఉండటమే సమాధి అంటే. ఏ మార్పు లేనటువంటి
సమ అంటే ఆది. ఆది అంటే ఏమిటి? మొదట. చలించక ముందు ఎలా ఉందో అలాగా. చలించకముందు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఈ మనస్సు ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మ నుండే వచ్చింది. కాబట్టి ఇది మొదల ఎలా ఉంది? మొదల ఈ మనస్సు ఎలా ఉంది? చలనం లేకుండా ఆత్మగానే ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా చలించనటువంటి నిన్ను నీవు స్మరించుకుంటూ, చలనం లేనటువంటి నిశ్చల అచల స్వరూపమైనటువంటి నీవు నీవుగా ఉండాలి అనేటటువంటిది. అలా ఉంటే యోగము వాప్ససి, అదే యోగము అనబడుతుంది. యోగం అంటే ఏమిటి? జీవాత్మ పరమాత్మతో ఏకమవ్వటమే యోగము అంటారు. జీవాత్మ పరమాత్మతో ఏకమవ్వటం అంటే నేను ఏకంగానే ఉన్నాను అని తెలుసుకోవటమే అసలు యోగము అంటే. సరే, ఇప్పుడు మనం సాధకులమై ఉన్నాం కాబట్టి జీవాత్మ జీవాత్మ అన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? నిజానికి జీవాత్మ అని దేన్ని అంటున్నాము? ఈ మనస్సు, ఈ ప్రాణము, వీటినే కదా మనం అనుకున్నాము. ఇప్పుడు ఈ మనస్సు అనేటటువంటిది ఏమవ్వాలి? ఆత్మ గురించే స్మరించుకుంటూ ఆత్మస్థితి పొందాలి. ఆత్మస్థితి పొందటం అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి? నీవు నిరాకారమై ఉన్నావు. నిరాకారం అంటే ఇదంతా నిరాకారమే. అహమాత్మ నిరాకారోహం. ఇంకా దేన్ని ఆలోచించొద్దు. మరి దేన్ని ఆలోచించొద్దు? మనకి తర్వాత చెప్తున్నారు 6వ అధ్యాయంలో, చిత్తమాత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో. మరి ఇంకేమి ఆలోచించవద్దు, ఇంకే ఆలోచన వద్దు. ఆ మనస్సు ఆత్మ మీద లగ్నం చెయ్యి అంతే. ఆత్మ మీద లగ్నం చెయ్యి అంటే ఏమిటి? ఆత్మ ఒక వస్తువు కాదు కదా లగ్నం చేయటానికి. దీని మీద నా మనసు లగ్నమైంది అంటాం ఇక్కడ మనకు అలవాటైపోయింది. మరి ఇప్పుడు ఆత్మ మీద ఎలా లగ్నం చేయాలి? ఆత్మ లక్షణాలను తెలుసుకుంటూ ఉంటే మనస్సు ఆత్మ మీద లగ్నం చేసినట్లే. గుర్తుంచుకోండి, ఇది సాధన రహస్యం. మనస్సు ఆత్మ యొక్క లక్షణాలను స్మరించుకుంటూ ఉంటే తదాకారం చెందుతుంది. అదే బ్రహ్మాకార వృత్తి అంటారు, అదే ఆత్మాకార వృత్తి అంటారు. వృత్తి అంటే ఆలోచన, బ్రహ్మాకార వృత్తి అంటారు, ఆత్మాకార వృత్తి అంటారు. వృత్తి అంటే ఆలోచన. ఆలోచన చెయ్యి. ఎవరి గురించి ఆలోచన? ఇప్పుడు వరకు కూడా బయట విషయాల గురించి ఆలోచిస్తున్నావు, ఈ దేహం గురించి ఆలోచిస్తున్నావు, నేను దేహం అనుకుంటూ ఇవన్నీ చేసావు. ఇది అజ్ఞాన భూమిక. కానీ ఇప్పుడు జ్ఞాన భూమిక. ఆత్మమైనటువంటి నీ గురించి మనస్సు ఆలోచిస్తూ ఉంటే అది సమాధి అనబడుతుంది, అదే యోగము అనబడుతుంది. ఈ విధంగా నువ్వు చేయాలి, ఈ విధంగా నువ్వు చేయాలి. ఈ విధంగా చేస్తే ఇప్పటికి ఏమవుతుందంటే నీకు ఈ సంశయాలన్నీ పోయినాయి. జ్ఞానఫలాలు మరి ఇప్పుడిప్పుడు వస్తాయా? రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు ఏమైంది? 2 జరిగినాయి. ఒకటి, అజ్ఞానం పోయింది. దేనివల్ల పోయింది? శ్రవణం చేయటం వల్ల పోయింది. అలాగే సంశయాలు పోయినాయి. చలించేటటువంటి మనసు నిశ్చలమై అచలమై కూర్చుంది. ఇంకా సంశయాలు పోయినాయి. 2 జరిగినాయి అన్నమాట. మరి ఇప్పుడు జ్ఞానఫలాలు రావాలి. జ్ఞానఫలాలు వస్తాయా అంటే రావచ్చు, రాకపోవచ్చు. రావచ్చు. ఏది? జ్ఞానఫలాలు ఇప్పటి నుంచి కూడా ఈ జీవితంలో ఆ ఫలాలు ఆస్వాదిస్తూ ఉండవచ్చు, అదే జీవన్ముక్తావస్థ. రాకపోవచ్చు కూడాను. ఎందుకు 2 రకాలుగా మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, ఇంకా ఈ దృష్టి ఏర్పరచుకుని నిరంతరము కూడా నిన్ను నీవు స్మరించుకుంటూ జ్ఞాన భూమిక మీద
ఈ జీవితాన్ని సాగిస్తూ ఉన్నట్లయితే, మన తండ్రి చెప్పినట్లుగా సాగిస్తూ ఉన్నట్లయితే ఈ జ్ఞాన ఫలాలన్నీ వస్తాయి, నీకు తప్పకుండా వస్తాయి. అయితే అప్పుడప్పుడు అలవాట్లు ఉన్నాయి కదా, పాత అలవాటు ప్రకారంగా నీవు ప్రవర్తిస్తూ ఉంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఏమవుతుంది? జ్ఞాన ఫలాలు అనేటటువంటివి అప్పుడప్పుడు ఏదో వచ్చినట్లుగా ఉంటుంది, పోయినట్లుగా ఉంటుంది. వచ్చినట్లుగా ఉంది అనిపిస్తుంది, కానీ కడుపు నిండదన్నమాట. ఏదో చిన్న కాయ మన చెట్టు కాసుద్ది, కడుపు నిండదు. చెట్టంతా మంచి ఫలాలతో నిండి ఉంటే కదా మనకు కడుపు నిండేది. అలాగా ఈ జ్ఞాన ఫలాలన్నీ కూడా మనకు రావాలి అనుకున్నప్పుడు పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలవాట్ల నుంచి మనం బయటపడాలి. ఇది విపర్యయము అంటారు. ఇవన్నీ కూడా అజ్ఞానానికి సంబంధమైనవి. ఏది అజ్ఞానము అనేటటువంటిది, సంశయం అనేటటువంటిది, మూడవది విపర్యయం. ఇది అలవాట్లు అన్నమాట. ఈ అలవాట్ల నుంచి నువ్వు బయటపడాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. శ్రద్ధగా శ్రవణం చేయవచ్చు. 1-4 సార్లు ఇది మరలా చెప్పటం అనేది పునరుక్తి దోషం కాదు. కాబట్టి గురువు 4 సార్లు చెబుతారు. నీకు శ్రద్ధ ఉంది కాబట్టి నువ్వు కూడా వింటావు. వింటూ ఉన్నప్పుడు నెమ్మదిగా నీకు ఎప్పుడోసారి ఆ మననం జరుగుతూ ఉంటుంది. ఏదైనా సంశయం వస్తే నువ్వు గురువుని అడుగుతావు, సంశయాలు తీరుతాయి, చలించే బుద్ధి నిశ్చలమవుతుంది. ఇంతవరకు జరుగుతుంది. ఈ 2 జరుగుతాయి. 3వ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పాత అలవాట్లు ఉన్నాయి. ఆ పాత అలవాట్లన్నీ కూడా మార్చుకోవాలి. పాత అలవాట్లన్నీ కూడా మార్చుకుంటూ పోతూ ఉంటే క్రమేణా కొత్త అలవాట్లు ఏర్పడతాయి. అజ్ఞానం అనేటటువంటి ఆధారంతో ఈ జీవితాన్ని ఇప్పుడు దాకా గడిపావు. జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఆత్మభావనతో జీవించాలి. ఇక్కడ ఇప్పటివరకు దేహభావనతో జీవితాన్ని సాగించావు. ఇకపై ఆత్మభావనతో జీవితాన్ని సాగించాలి. దానికి తగ్గట్లుగా జీవితాన్ని సాగించాలి. బుద్ధిలో నిశ్చయమైంది కదా, అలాగే బుద్ధిలో నిరంతరము కూడా నీ గురించి స్మరణ జరుగుతుంది కదా, మనసులో నిన్ను నీవు స్మరించుకుంటూ ఉన్నావు కదా. ఈ విధంగా బుద్ధిలో నిశ్చయమైతే ఇంకా చలించకుండా నిశ్చల అచల. నిశ్చల అంటే చలించే మనస్సు నిశ్చలమవటం. నిశ్చలమైన తర్వాత ఇక చలించకుండా ఉండటం అన్నది అచల. ఈ అచల అనేటటువంటిది ఏదైతే ఉందో సమాధావచల బుద్ధి, చలించినటువంటి బుద్ధి. ఏది నీ గురించి నువ్వు స్మరించుకుంటూ మరలా నేను దేహాన్ని అనే ఆలోచన, దేహాన్ని సంబంధమైనటువంటి ఇప్పుడు దాకా చేసిన కర్మకాండల్లోకి నువ్వు పోకుండా నీ గురించే నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే నీవు స్థితమయ్యావు. అలాంటి నిన్ను ఏమంటున్నారు అంటే భగవద్గీతలో స్థిత ప్రజ్ఞుడు అంటున్నారు. స్థిత ప్రజ్ఞుడు అంటే అది స్థిత ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏమిటి? జ్ఞానము. జ్ఞానము స్థితమైంది. ఎక్కడ స్థిరమైంది? ఎక్కడ స్థిరపడింది? బుద్ధిలో స్థిరపడింది. జ్ఞానం అంటే ఏమిటి? నేను ఆత్మస్వరూపాన్ని, నేను సచ్చిదానంద స్వరూపాన్ని అనేది స్థిరపడింది. ఎలా స్థిరపడింది? కేవలము మాట వరుసకు స్థిరపడిందా? కాదు. యథార్థమైనటువంటి నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాల ద్వారా స్థిరపడింది. అలాంటి నిన్ను నువ్వు చూసుకుంటూ బుద్ధిలో స్థిరపరుచుకున్నావు. అలాంటి నిన్ను నీవు స్మరించుకుంటూ నిరంతరము ఉండేలాగా ఆ బుద్ధిలో స్థిరపడింది.
ఇకపై మరలా చెలించేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నీవు స్థితప్రజ్ఞుడవు. అయితే ఇప్పుడు నీకు జ్ఞాన ఫలాలు అందాలి. ఇక్కడి నుండి శ్రీమద్ భగవద్గీతలో 55వ శ్లోకం నుంచి స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు అనేటటువంటిది మనకు తెలియచేయటం జరిగింది. అంటే బుద్ధిలో స్థిరపడ్డటువంటి వాడు, మాట వరుసకు కాదు, ఇది బాగా గుర్తుంచుకోండి, మాట వరుసకు కాదు, నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా నేను నిరాకార పరబ్రహ్మస్వరూపాన్ని, నిరాకార ఆత్మస్వరూపాన్ని, నేను అనంతుడను, నేను పూర్ణుడను, నేను సచ్చిదానంద స్వరూపుడను, కేవలము ఆత్మస్వరూపుడను, అలా స్థిరపరుచుకున్నప్పుడు వాడి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ ఈ స్థితప్రజ్ఞ శ్లోకాల్లో మనకు చెప్పటం జరుగుతుంది. ఈ శ్లోకాలు మనకు ఏ విధంగా మనకు ఉపయోగపడాలి అంటే, ఒక స్థితప్రజ్ఞుడు ఇక్కడ ఏ విధంగా నడుచుకుంటున్నాడో మనం గమనించి ఆ విధంగా మనం కూడా ఆ స్థితప్రజ్ఞుణ్ణి అనుకరించటానికి ఉపయోగపడతాయి. అలాంటి జ్ఞాని, అలాంటి మహాత్ముడు ఎవరైనా మనకు కనపడితే, అలాంటి స్థితప్రజ్ఞుడు ఎవరైనా కనపడితే అక్కడ ఈ లక్షణాలు అతనిలో మనకు కనపడుతూ ఉంటాయి. అయితే వాటిని మనం గమనించుకొని ఒక ప్రేరణ పొంది అలాగా మనం ఆయన్ను అనుకరించటానికి ఇవి ఉపయోగపడతాయి. అలాగే ఇంకొకటి ఏమిటంటే, ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణాల్లో కేవలము లక్షణాలు చెప్పటమే కాకుండా ఆ లక్షణాలతో పాటు ఆ లక్షణాలు పొందటానికి ఏ విధంగా సాధన చేయాలో కూడా ఇక్కడ చెప్పటం జరిగింది. ఇది మన అదృష్టం. ఆ లక్షణాలను ఏ విధంగా సాధన చేయాలో చెప్పారు. అలాగే ఆ లక్షణాలు నువ్వు ఎందుకు పొందలేకపోతున్నావో కూడా ఇక్కడ చెప్పారు. వీటిని సరైన రీతిలో మనం అవగాహన చేసుకుని సరైన రీతిలో మనం సాధన చేస్తే ఆ స్థితప్రజ్ఞ లక్షణాలను సిద్ధించుకోవటానికి వీలవుతుంది. సిద్ధి పొందినటువంటి వాడు ఎలా ఉంటాడో చెప్పారు. ఆ సిద్ధి పొందటానికి ఏ విధంగా సాధన చేయాలో కూడా ఇక్కడ చెప్పారు. రెండూ చెప్పారు కాబట్టి ఇది మనకు ఎంతో ఉపయోగపడినటువంటిది. ఇప్పుడు ఆ లక్షణాలు సాధకుడికి రావటానికి కొంత సమయం పట్టవచ్చు. అయితే ఈ లక్షణాలతో నేను ఉండాలి అని ఇప్పటి నుంచి కూడా ప్రయత్నం చేయాలి. ఎప్పుడో నేను స్థితప్రజ్ఞుడను అవుతాను, అయినప్పుడు నాకు ఈ లక్షణాలు వస్తాయి అన్నది కాదు, గుర్తుంచుకోండి. ఇక్కడ చెప్పబోయేటటువంటి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలతో ఉండటానికి ప్రతి క్షణము కూడా నీవు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది నీ కోసం నువ్వు తెలుసుకోవటం కోసం, నీలో మార్పు చేసుకోవటం కోసం. అంతేకాని వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు స్థితప్రజ్ఞులుగా లేరు, వాళ్ళు భగవద్గీత తింటున్నారు అని మాట్లాడటానికి కాదు. అలా నీవు మాట్లాడుతూ ఉన్నట్లయితే లేనిపోయిన దోషం వచ్చి నీ నెత్తిన కూర్చుని నిన్ను పతనానికి పంపిస్తుంది. అనుక్షణము కూడా ఈ లక్షణాలతో మనం ఉండగలుగుతున్నామా లేదా అని చూసుకుంటూ ఆ ప్రయత్నం చేసుకుంటూ పోయినట్లయితే ఈ లక్షణాలు సిద్ధిస్తాయి.
అలాగే ఈ లక్షణాలు సిద్ధించటం వల్ల ఏ ఫలం నీవు పొందుతావో ఆ ఫలాన్ని కూడా మనకు ఈ అధ్యాయం చివరిలో మనకు మన తండ్రి తెలియచేస్తున్నారు. అందుకోసం ముందు ఈ అవగాహన ఏర్పరచుకోవాలి. ఈ అవగాహన శ్రవణం చేయాలి, అలాగే మననం చేయాలి, అలాగే ఈ లక్షణాలను నిరంతరము కూడా పెంపొందించుకోవటానికి ప్రయత్నం చేయాలి. అంటే జీవితాన్ని ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆచరణలోకి తీసుకునే విధంగా ఈ జీవితాన్ని మలుసుకోవాలి. ఇది నిధిధ్యాసన అనబడుతుంది. ఇప్పుడు ఇది శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఆ విధంగా చేసినప్పుడు ఏష బ్రాహ్మీ స్థితి పార్థ, ఈ బ్రాహ్మీ స్థితి అనేటటువంటిది ఇది బ్రాహ్మీ స్థితి అట. ఇది నిన్ను ఎక్కడికి తీసుకెళుతుందట? బ్రహ్మ నిర్వాణము అని చెప్తున్నారు చివరికి. అంటే అదే విదేహ ముక్తి. అదేదో దేహం పోయిన తర్వాత ఆయనతో ఏకమవ్వటము అనేది కాదు నిజానికి. ఇక్కడ ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జీవన్ముక్తుడి లక్షణాలే. జీవన్ముక్తుడు అన్న స్థితప్రజ్ఞుడు అన్న ఒక్కటే గుర్తుంచుకోండి. దీనిలో ఉన్న మాధుర్యం ఏదో మీరు ఆస్వాదించటానికి వీలవుతుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని శ్రీమద్ భగవద్గీతలో మనకు చెప్పినట్లుగా మన తండ్రి శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధి తదా యోగమవాప్స్యసి. ఇంకా చలించకుండా ఉండాలి బుద్ధి. అంతే. నా తండ్రి నాకు చెప్పారు, అంతే, అలా ఉంటాను, అంతే అంతే. మీ గురించి మీరు మీ లక్షణాలను స్మరించుకుంటూ మీరుగా ఉండాలని ఆశీర్వదిస్తూ జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.